లూకాసు వార్త 1వ అధ్యాయము 34-35 వచనములు. అందుకు మరియ, నేను పురుషుని ఎరుగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మానవ రీతిగా ఏదైతే అసాధ్యమై ఉంటుందో, మరి దేవుడు తన ఆత్మ ద్వారా ఆ కార్యంను జరిగించగలడు. శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగును అంటూ జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినది. మానవుని యొక్క శక్తి కాదు, మానవుని యొక్క బలము కాదు, కానీ ఎప్పుడైతే ఒక మానవుడు దేవుని మాటను నమ్ముతున్నాడో, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యములను ఆ వ్యక్తి జీవితంలో జరిగిస్తాడు. ఆమేన్.